హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై కృష్ణపట్నం క్రేజీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేను మార్నింగ్ వీడియోలో మెన్షన్ చేసినట్టు ఈరోజు బీరకాయతో కర్రీ చేస్తామని చెప్పాను కదా. అందులోనూ మళ్ళీ బీన్స్ కోసాము, బీన్స్తో కూడా ఫ్రై చేస్తామని చెప్పాము. సో ఇవాళ మీకు ఆ 2 రెసిపీస్ ఇక్కడ చూపిస్తాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీరకాయ అయితే బాగా కట్ చేసి మా అమ్మ బాగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టేశారండి, చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు బీరకాయ కర్రీని స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు కొంచెం నీళ్ళలో హీట్ చేసుకోవాలి. అండ్ ప్యారలల్గా మా అమ్మ ఇక్కడ బీన్స్ ఫ్రై చేస్తుంది. మీకు 2 కర్రీస్ ఇక్కడ కవర్ అయిపోతాయి చూడండి. సో కొంచెం ఇప్పుడే పెట్టింది, హీట్ ఎక్కుతుంది. అండ్ మనకి ప్యారలల్గా ఇక్కడ ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాము. అండ్ బీన్స్ని కూడా కొంచెం కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకున్నాము. బీరకాయ కూడా మనకి రెడీగా ఉంది. సో ఇప్పుడు బీరకాయతో కర్రీ అండ్ బీన్స్తో ఫ్రై. సో బీరకాయ కర్రీ నాకు తెలిసి ఈజీయే, కానీ మధ్య మధ్యలో ధనియాల పొడి వేయాలి. తర్వాత టేస్ట్ వచ్చిన కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత బీరకాయ వేయాలి. అవన్నీ చిన్న చిన్నవి పాటించాలి మనము, కాబట్టి హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. సో అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాము. సో మా అమ్మ వచ్చేసింది. సో ఫస్ట్ బీరకాయ కర్రీలోకి బేసిక్ థింగ్స్ ఆనియన్తో స్టార్ట్ చేస్తున్నాము. ఆనియన్స్ అయితే వేసేసాము. అవి కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత టమోటాస్, పచ్చిమిర్చి. టమోటాస్ ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు. సో కరివేపాకు అయిపోయింది. కొత్తిమీర. సో ఇది కూడా మనం 10 minutes అని చెప్పుకోవచ్చు. సింపుల్ వంట అండి, ఏం లేదు. ఎర్రగడ్డ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అంతే. కలిపెట్టుకుంటే కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత బీరకాయ వేసుకునేది. ఇది సింపుల్ వంట. తర్వాత టమోటా కర్రీ కూడా చాలా సింపుల్, అది కూడా ఒకసారి చేసి పెడతాము. కొంచెం ఉప్పు, పసుపు అండ్ మిరప్పొడి. అండ్ ఇక్కడ ఇది మాత్రం బీన్స్ ఫ్రై మాత్రం కొంచెం సిమ్లో పెట్టి ఆయిల్ పెట్టి దాంట్లో కొంచెం ఎండుమిర్చి అన్నీ వేసి ఫ్రైకి పెట్టున్నాము. మెంతుల పొడి కొంచెం. ఇప్పుడు బీరకాయ ఉంది కదా, బీరకాయ వేసేస్తుంది. ఇప్పుడు బీరకాయ అయితే వేసేసామండి. సో ఇవన్నీ ఈరోజు మనకి చెట్లో వచ్చిన 4 బీరకాయలతో కేజీ పైనే ఉంటుంది నాకు తెలిసి. సో బీరకాయలతో కర్రీ అనమాట. టమాటా బీరకాయ ఇగురు. సో మామూలుగా అయితే మనం బీరకాయ ఇగురు అంటాము, చూస్తున్నారు కదా. ఏమంటారు, మగ్గాలు అంటారు కదా. సో దానిపైన మూత పెట్టేసి అంత లోపల పెట్టేస్తున్నాం చూడండి. కొంచెం వాటర్ పోసేసి కొంచెం పెట్టేసాము. సో ఇప్పుడు
తాలింపు చూపిస్తున్నాము. సో ఇప్పుడు మామూలుగా బేసిక్ థింగ్స్ జీలకర్ర, ఆవాలు, పచ్చనగపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసేసి ఇప్పుడు కరివేపాకు వేసేసి ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేయండి బీన్స్, అది ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలబెట్టిన తర్వాత మనం తాలింపులో పొడి ఉంటుంది కదా, ఎండుమిర్చితో చేస్తాము, అది వేసేసి సర్వ్ చేసుకోవడం. సో తాలింపులు అయితే చాలా ఈజీ అండి. ప్రెషర్ కుక్కర్కి వేసేసుకుంటాము. ఒక 1 or 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత 1 or 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత తాలింపులో పోపులు పడి అవి వేసుకొని కలబెట్టేసుకుంటే అయిపోద్ది తాలింపు. నాకైతే చిక్కుడు తాలింపు ఉంటుంది కదా, చిక్కుడుకాయ, అదైతే చాలా చాలా ఇష్టం అండి. అసలు పల్లీల పొడి, తెల్లగడ్డ, ఎండుమిర్చి పొడి ఉంటుంది కదా, అది వేసేసుకొని కలబెట్టేసుకోవడము. వేడి వేడి అన్నంలో కనుక తాలింపులు కనుక తింటే చాలా చాలా బాగుంటుంది. సో వినిపిస్తుంది కదా, మా బుడ్డి పాప లేచింది. అదేంటో మనం ఏదన్నా పనికి వస్తే చాలు, తినడమో చేయడమో ఏదో ఒకటి వాళ్ళకి ఆటోమేటిక్గా లేచేస్తారు. సో ఇప్పుడు నేను మీకు ఒక పొడి చెప్పాను కదా, ఎండుమిర్చి తెల్లగడ్డ, ఆ పౌడర్ని మీకు చూపిస్తాను. సో ఇదేనండి ఎండుమిర్చి తెల్లగడ్డ, దంచుకుంటాం కదా. యాక్చువల్గా మిక్సీకి వేసి దంచితే ఇంకా బాగుంటుంది పౌడర్స్ అన్నీ. సో మా అమ్మ మిక్సీ వేసి రెడీగా పెట్టుకుంటారు ఈ పొడి. ఎండుమిర్చి, తెల్లగడ్డ అవన్నీ వేసి, అండ్ బీరకాయ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి ప్రాసెస్. సో ఉడుకుతూ ఉంది, చూస్తున్నారు కదా, ఉడుకుతూ ఉంది, ఉడకాలి ఇది కూడా. అండ్ మనకి సో ఇప్పుడు తాలింపు అయితే మోస్ట్లీ రెడీ అండి. ఇది తాలింపు పొడి, చాలా చాలా బాగుంటుంది పౌడరు. చూస్తున్నారు కదా, అయిపోయింది. సింపుల్ తాలింపు అయిపోయింది. సింపుల్గా ప్రెషర్ కుక్కర్కి వేసుకున్నామా, తర్వాత బేసిక్ థింగ్స్ అన్నీ వేసుకొని జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకొని బీన్స్ వేసుకున్నామా, తాలింపులో పొడి వేసుకున్నాము, అయిపోయింది తాలింపు. సింపుల్గా తయారైపోయిందండి బీన్స్ తాలింపు, చూస్తున్నారు కదా. అండ్ మనకి బీరకాయ ఇది స్టిల్ ఇట్స్ వర్కింగ్, ఉడుకుతూ ఉంది మనకి. సో అది కూడా ఉడికిపోతుంది. సో ఇది ఉడుకుతూ ఉందండి. ఒక 5 minutes అయితే ఇది ఉడికిపోద్దండి. అండ్ మార్నింగ్ కూడా మేము గోంగూర చూపించాను నేను. సో గోంగూర కూడా దంచుతుంది మా అమ్మ. సో మా నాన్నకి ఎర్రగడ్డలన్నీ వేసి రోట్లో దంచితే దాని టేస్టే వేరుగా ఉంటుంది కాబట్టి ఇట్లాగా రోట్లో వేసి దంచుకుంటే, వేడి వేడి అన్నంలో ఈ గోంగూర వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది. సారీ, దంచుకుంటే తింటే చాలా బాగుంటుంది కదా. సో దంచిందే బాగుంటుంది. మిక్సీకి కూడా వేస్తారు, ఇంకా నుజ్జు అయిపోద్ది మిక్సీకి వేస్తే. సో అందుకు దంచుతారు రోట్లో, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు బీరకాయ కూడా అయిపోతుందండి. ఆల్మోస్ట్ బీరకాయ రెడీ అయిపోయింది, తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. మా బుడ్డి పాప కూడా లేసి మా అమ్మ చంకలో వేసుకొని తిరుగుతూ ఉంది. అయిపోయిందా? సో చూడండి, స్టిల్ గోయింగ్ ఆన్. అటు సైడ్ మా బుడ్డి ఉంది ఆ చేతిలో. ఒక 5 minutes అయితే ఇది ఉడికిపోద్ది అన్నమాట.
సో ఆ లోపు మనం ఏం చేద్దామంటే, సో మనకి మామూలుగా అయితే గోంగూరలోకి నాకైతే మంచిగా ఫ్లేవర్ కావాలంటే ఎండి చేపే సెట్ అండి. నాకైతే ఎండి చేపని బాగా పొయ్యిలో వేయించుతారు కదా అమ్మమ్మ వాళ్ళు, బాగా ఎండి చేపని పొయ్యిలో వేయించుకొని గోంగూరలో చేసుకొని తింటే బాగుంటుంది కదా. సో అట్లా అయితే ఇష్టం, నాకు భలే ఇష్టము గోంగూర పచ్చడి. అట్లా తింటే ఎండి చేపని పొయ్యిలో వేసుకొని తింటాం కదా, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా నాకు తెలిసి పైన మసాలా పౌడర్స్ ఏమైనా ఉంటే చల్లుకోవడమే ఫ్లేవర్కి. సో చూడండి గుత్తగా ఉడుకుతూ ఉంది. అసలు కొంచెం కారం సరిపోలేదంట. నాకైతే కారాలు అవన్నీ బాగుండాలండి, నూనె కారం అవన్నీ కారంగా పడాలి. ఒక 5 నిమిషాలు. సో ఒక 5 minutes అయితే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది మనకి. ఇటు సైడ్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. అండ్ ప్యారలల్గా ఇది కూడా దంచి పెట్టేసింది మా అమ్మ, గోంగూర పచ్చిమిర్చి. సో నేను మార్నింగ్ చూపించిన 3 రకాల కూరగాయలతో 3 రకాల వంటలు రెడీ అయిపోయాయండి. ఒకటి గోంగూర పచ్చడి, ఇంకోటి బీన్స్ ఫ్రై, ఇంకోటి బీరకాయతో కర్రీ. సో ఇదండి, మేము 3 రకాల కూరగాయలతో 3 రకాల కూరగాయలు చేసాము. సో ఎలా ఇది కూడా ఉడికిపోయిన తర్వాత నేను చూపిస్తాను. సో మా వంటలు ఎలా ఉన్నాయి, అందులో మా అమ్మ అయితే సూపర్ ఫాస్ట్ అండి. గూడ్స్ కంటే ఎక్స్ప్రెస్ బెటర్ ఇంకో పేరు. దబా చేసేస్తుంది మా అమ్మ. అది నాన్ వెజ్ అయినా కానివ్వండి, దీనికైనా కానివ్వండి, కరెక్ట్గా టైంకి ఆడబెట్టేసుకుంటుంది ఏమన్నా కావాలన్నా కూడా. చూడండి ఉడుకుతూ ఉంది స్టిల్. మా బుడ్డి 2 ఏడుపులు కూడా ఏడ్చేసింది నేను ఇంకా రాలేదని చెప్పి. సో మా అమ్మ ఎత్తుగా ఉన్నారు. బట్ మా బుడ్డి అంత ఎక్కువ ఏడవదు, 2 సార్లు ఏడ్చిన తర్వాత కామ్ అయిపోద్ది. సో ఇది మనకి ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోద్దండి. ఇది నాకు తెలిసి ఈవినింగ్ వరకు వస్తుంది, కానీ బీన్స్ అయితే ఈవినింగ్ డిన్నర్ వరకు రాదండి. ఇప్పుడు లేపేస్తాం మేమైతే. అండ్ ఆల్సో పచ్చడి అయితే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఉంటుంది. ఇది కూడా డౌటేనండి, ఈరోజు తినేస్తాం మేమైతే. బీరకాయ కర్రీ కూడా ఒక పూటకైతే సరిపోద్ది నాకు, మా డాడీకి, మా మమ్మీకి. ఇంకా మా హస్బెండ్ వస్తుంటే మా హస్బెండ్ సండేస్ అట్లా ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేసుకుంటాం మేము సండేస్ అట్లాగా. సో తినేస్తాం మా హస్బెండ్ కానుంటే అందరం. ఇట్లాంటి సింపుల్ కర్రీసే, కానీ నాకు మాత్రం చాలా కష్టంగా ఉంటుందండి. ఇక్కడ నుంచి చూస్తే అమ్మో ఇన్ని రకాలు వేస్తున్నారే బాండల్లో, ఇన్ని రకాలు మనం ఏడ గుర్తుపెట్టుకుంటాం, మసాలా పొడులు ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం అనిపిస్తుంది. కానీ వీళ్ళు చేసేది పద్ధతి చూస్తుంటే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ పొడులు గుర్తుపెట్టుకోవడం అయితే నాకు భలే కష్టం అసలు. అది ఇది అంటారు. ఇప్పుడు ధనియా పౌడర్ వేసారు మళ్ళీ లాస్ట్లో కొంచెం. అవి ఇవి అంటే ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం, సింపుల్గా అంటే గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ ఏమంటే అవి వేస్తే తేడా వచ్చేస్తుంది, కర్రీ అంతా తినలేము, ఒక ముద్ద కూడా పెట్టుకోలేము. సో ఫైనల్లీ ది కర్రీ ఈజ్ రెడీ. చూస్తున్నారు కదా, మీకు చూపించిన 3 రకాల కూరగాయలతో 3 రకాల వంటలు చేశాము. సో ఈ 3 రకాల వంటలు మా తోటలో వచ్చిన కూరగాయలతోనే చేసామండి. బాగుంది కదా కర్రీ, టెంప్టింగ్గా ఉంది బీరకాయ కర్రీ. అండ్ గోంగూర అయితే రోట్లో దంచింది, చాలా బాగుంటుంది. ఈ గోంగూరలోకి మనకి నేను చెప్పాను కదండి, కాంబినేషన్గా ఎండి చేప, పొయ్యిలో కాల్చిన ఎండి చేప కానీ, లేకపోతే ఆమ్లెట్ కానీ ఉంటే దాని రుచే వేరు. చాలా బాగుంటుంది.
అండ్ నేను చూపించిన బీన్స్ ఫ్రై. చూడండి ఎలా ఉందో, చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఫైనల్గా మా కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఎలా ఉన్నాయో మా కర్రీస్, ఎలా ఉన్నాయో మా చెట్లు, ఎలా ఉన్నాయో మా చెట్లో వచ్చిన కూరగాయలు ఎలా ఉన్నాయో చూసి అందరు కమెంట్స్ చేసి, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మేము చేసే వంటలు కానీ ఏదైనా వ్లాగ్స్, ఏదైనా ఫంక్షన్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఎలా ఉందో కమెంట్స్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.